రాముడు అంటే ఎన్టీ రామారావు, రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు. ఈ ఫార్మాట్లో మనం సినిమా చేయాలి, కానీ నువ్వు దీనికి విరుద్ధమైన ఫార్మాట్ చేస్తున్నావు. ప్లస్ రాముడుగా నువ్వు ఒక సక్సెస్ఫుల్ ఫెలోగా ఉండి నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఈ టైపులో నేను చేయలేను. ఎందుకంటే నేను రాక్షసుల్లో ఇలా అని అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. నేను ఇప్పుడు ఎంతసేపు దేవతలో రాముడు వీళ్ళు గొప్ప అనేది చెబుతూ నేను సినిమాలు తీయగలిగాను, కానీ ఇది చేయలేను. దాని తర్వాత లేటర్లో కూడా చాలా కాలం తర్వాత బాపు గారిని లవకుశ అని ఒక సినిమా చేయమన్నారు. లవకుశలో రాముడుగా బాలకృష్ణ గారు, రావణాసురుడిగా ఎస్వి రంగ అదే మన ఎన్టీ రామారావు అని అనుకుని చేయమనంటే బాపు గారు కూడా దండం పెట్టి ఈ ప్రపంచంలో ఈ రాక్షసులు దానవుల్ని హీరోయిజం చేస్తూ ఒక యాక్ట్ చేయాలన్నా, వాళ్ళ మీద సినిమా తీయాలన్నా, దానికి దర్శకత్వం వహించాలన్నా దానికి ఏకైక ఒక్క మగాడు, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు సార్. మేము ఆ ప్రయత్నం చేస్తే మా ఇళ్లకు చంపేస్తారు సార్, జనం రాళ్ళేసి కొడతారు సార్, దయచేసి క్షమించండి సార్, మేము చేయలేమనంటే అప్పుడు ఆ స్క్రిప్ట్ని పక్కన పెట్టి శ్రీనాథ కవి సార్ మూడు చేపించారండి.